డాలర్కి చెక్ పెట్టేటటువంటి వ్యూహం అయితే సీరియస్గా జరుగుతోంది. డాలర్లకు సంబంధించినటువంటి బాండ్లను ఎవరికి వాళ్ళు దందన్మని అమ్మేసుకుంటున్నారు. చైనా తాజాగా టోటల్గా అమెరికన్ బాండ్స్ అన్నిటిని అమ్మేసి కంప్లీట్ బంగారం వైపుకి టర్న్ అవుతుంది. దశల వారీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రెజిలు జపాన్ కూడా సేమ్ పద్ధతి చేస్తున్నారు. మనం ఆల్రెడీ చేసాం. $50 బిలియన్ ఇప్పటికే, మిగతాది ఇంకో $300 బిలియన్ చేయబోతున్నాం. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్లను కొలాప్స్ చేస్తుంది. ట్రంప్ దీన్ని కంట్రోల్ చేయడం కోసమని అందుకనే చైనాకి పోతున్నాడు, అలాగే రష్యాకి పోతున్నాడు, రష్యాతోనూ మాట్లాడుతున్నాడు. డాలర్ పతనమైందంటే అమెరికా పతనమైనట్టే. డాలర్ అనేటటువంటిది అమెరికాకి ప్రాణం, అమెరికా గుండెకాయ. దాన్ని మనం పక్కన పెట్టడం బిగిన్ చేసామా అమెరికా పని బస్టాండ్ అయిపోతుంది. అందుకే వెలవెలలాడుతోంది. అవసరమైతే ప్రపంచంలో అనుభవం లేసైనా కంట్రోల్ చేద్దాం. ఒకప్పుడు ఇరాక్ అయినా లేకపోతే అనేక దేశాలతో గొడవలు పడింది. ఆ విషయంలోనే అమెరికన్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా దిగుతారు, ఏం చేస్తారో చూడాలి.